ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, సింహరాశి వారికి గ్రహస్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి? ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండబోతుంది వీళ్ళకి? తప్పకుండా అమ్మా. సింహరాశి అనగానే మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, ఉబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి సింహరాశిలోకి వచ్చింది. ఈ రాశి వారికి అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం, కర్కాటక రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం కుజుడు అండి. అలాగే సింహరాశికి కూడా కుజుడే అదృష్టకారకుడు. అలాంటి కుజుడు స్వస్థానమైన మేషంలో ఉన్నాడు కాబట్టి, భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అదృష్టం పరిపూర్ణంగా ఈ నెలలాళ్ళు ఉంటుంది. అలాగే హార్డ్ వర్క్ సంబంధించిన గ్రహమైన సూర్యుడు కూడా మనకి మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి హార్డ్ వర్క్ కూడా బాగుంది. ఇంకా గురుబలం తీసుకుంటే కనుక మనకి దశమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఇంకా దైవబలం ఎక్కువగా ఉంది. ఒక్క శని సప్తమంలో ఉన్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలు ఇస్తాడు, మరి చెడు ఏం చేయడు, మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి గురుబలం, రాశ్యాధిపతి అయిన రవి చాలా బాగుండడం, అదృష్టకారకుడైన కుజుడు స్వస్థానంలో ఉండడం కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా 100% ఉంది. హార్డ్ వర్క్ చాలా బాగుంది, దైవబలం కూడా బాగుంది కాబట్టి, దైవానుగ్రహం కూడా బాగుంది కాబట్టి శుభకార్యాలు ఇంట్లో ఖచ్చితంగా జరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు, షూరిటీస్ పెట్టవచ్చును, మధ్యవర్తిత్వం వహించవచ్చును. వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుంది. కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. అలాగే విద్యార్థులకు కూడా సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. అంటే 10వ స్థానం విద్య అండ్ ఉద్యోగానికి సంబంధించిందా? అంటే 10వ స్థానం వచ్చేసి ఉద్యోగ స్థానం అండి, చతుర్థ స్థానం ఏమో విద్యాస్థానం. చతుర్థ స్థానం అనేది తల్లి, గృహం, వాహనం, సౌఖ్యం, జనరల్ హ్యాపీనెస్, ఇవన్నీ కూడా చతుర్థ స్థానం అండి. ఒకసారి చతుర్థం బాగుందనుకోండి, దాని ఆపోజిటే దశమం కాబట్టి మీరు ఎంత బాగా విద్య చదువుకుంటే అంత ఉత్తమమైన ఉద్యోగం మీకు వస్తుందని. అలాగే దశమం చాలా బాగుందనుకోండి, అది 4th అంటే ఆపోజిట్ 4th హౌస్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఉద్యోగం చాలా బాగుంటే గృహం వస్తుంది, వాహనం వస్తుంది, సౌఖ్యం ఉంటుంది, జనరల్ హ్యాపీనెస్ ఆటోమేటిక్గా. సో 4th చాలా బాగుంటే 10th అంటే ఉద్యోగం అది చాలా బాగుంటుంది. 10th చాలా బాగుంటుంది. శని కాబట్టి 10వ స్థానంలో ఉన్నాడు. శని ఎలాగో మామూలుగా అయితేనే శని సప్తమంలో ఉన్నాడు, కానీ స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి విద్య కాదు ఉద్యోగం అంటే చాలా బాగుందని చెప్పవచ్చు. ముఖ్యంగా దశమ స్థానంలో ప్రొఫెషన్ స్థానంలో మనకి గురువు ఉన్నాడు కాబట్టి చాలా మేలు చేస్తాడు. అంటే నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం, నేమ్ అండ్ ఫేమ్ రావడం, బాస్ నుంచి మననం, ఫారెన్ టూర్ కానీ విజిట్స్ కానీ అసైన్మెంట్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా చాలా జరుగుతాయి అన్నమాట. 10, 11 2 స్థానాలు గురువుకి బాగానే ఉంటాయి. 2, 5, 7, 9, 11 మామూలుగా అయితే అండి. 10వ స్థానం కూడా మేలే చేస్తాడు, నష్టం లేదు. ఒక్క 6, 8, 12 తప్ప మిగతావన్నీ పర్వాలేదు ఎవరికైనా సరే. మామూలుగా అంటే శుభగ్రహాలు కాబట్టి 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు, అవి దుస్థానాలు అంటారు. 6వ స్థానం అంటే రోగస్థానం, అప్పుల స్థానం, అలాగే అనారోగ్యం, ఇవన్నీ కూడా. 8th హౌస్ అంటే మరణం, ఆయుష్, యాక్సిడెంట్స్. 12th అంటే ఖర్చు, నిద్ర. సో 6, 8, 12 స్థానాల్లో ఉండకుండా ఉంటే ఎక్కడున్నా కూడా పర్వాలేదు ఆ సంవత్సర కాలం గురువు. ఇప్పుడు దశమం కాబట్టి ఉద్యోగంలో సక్సెస్ ఉంటుంది. ముఖ్యంగా అంటే సింహరాశికి అష్టమ స్థానంలో రాహు ఉన్నాడండి. మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, అష్టమ స్థానం అనేది డిలే, మామూలుగా ఆలస్యం అవ్వడం, అలాగే యాక్సిడెంట్ స్థానం, అలాగే ఆయుష్ స్థానం. సో అలాంటి అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. మామూలుగా సింహరాశి అధిపతి రవి రాహుకి అస్సలు పడదు. ఆ రాహు అంటే అష్టమ స్థానంలో ఉండడం మూలాన్ని గోచారీత్యా వెహికల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనది కాకపోయినా మన బండి ఎవరైనా తీసుకెళ్ళినా కూడా ఆ బండికి యాక్సిడెంట్ అవ్వచ్చు, ఎందుకంటే మన పేరు మీద ఆ బండి ఉంది కాబట్టి. సో ఏదైనా దూర ప్రయాణాలు మీరు చేస్తుంటే కూడా ఖచ్చితంగా మీరు మటుకు సింహరాశి వారు ఎవరైనా సరే డ్రైవర్ని పెట్టుకుని వెళ్ళడం క్షేమం. నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ తోటి ఆ రాహు కూడా మారిపోతుంది. ఎవరు బండి తీసుకున్నా కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, అయితే చెక్ చేయాలి జాగ్రత్తగా. అంటే సాధారణంగా ఏంటంటే ఎప్పుడూ లేని ఇబ్బంది, టైర్ పంచర్ అవ్వచ్చు సాధారణంగా. ఇప్పుడు రాత్రిపూట సింపుల్ అండి, మన జాతకం చాలా బాగుంది, మనం అనుకోండి ఎవరో బండి తీసుకెళ్ళాం, ఎవరో ఇంటికి వెళ్ళాం, వస్తుంటే మధ్యలో పంచర్ అయింది, పంచర్ షాప్ వాడు ఉండడు, మీరు బండి వదిలేలేరు, ఇంటికి రాలేరు, ఇంటి దాకా దాన్ని మోయలేరు. సో మన జాతకం బాగుంది కాబట్టి అలాంటి చిన్న ఇబ్బంది, జాతకమే ప్రాబ్లంగా ఉంది, సో యాక్సిడెంటే జరుగుతుంది, ఛాన్సెస్ ఎక్కువగా ఉండదు మనం. కాబట్టి మనం వెహికల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి, చేస్తే ఉత్తమం. నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ తోటి ఎలాగో రాహు మారిపోతాడు, మళ్ళీ 18 ఏళ్ళ దాకా ఆ స్థానంలో రావడు. సో 18 ఏళ్ళు సేఫ్. మరి విద్యార్థులకి ఎలా ఉండబోతుంది? విద్యార్థులకి మనకి దశమ స్థానంలో గురువు చాలా బాగున్నాడు కాబట్టి విద్యార్థులకి సువర్ణ అవకాశం చెప్పవచ్చు.
మంచి ర్యాంక్, సీటు, మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. అలాగే ఫారెన్కి ట్రై చేసినా కూడా విద్యార్థులకి అదృష్టం చాలా బాగుంది కాబట్టి అదృష్టకారకుడైన కుజుడు స్వస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి అదృష్టం 100 ఉంది, గురుబలం దైవబలం 100 ఉంది కాబట్టి మనం ఎలా ప్రయత్నించినా కూడా మంచి ర్యాంకు, సీటు, అడ్మిషన్ మంచి యూనివర్సిటీస్లో అది ఇండియన్ అవ్వచ్చు, ఫారెన్ అవ్వచ్చు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రిజల్ట్స్ కూడా చాలా బాగా వస్తాయి. మరి వ్యాపారస్తులకి ఎట్లా ఉంటుంది? కొత్త వ్యాపారం స్టార్ట్ చేసి వ్యాపారస్తులు కూడా ధనకారకుడు ముఖ్యంగా గురువే అండి. గురువు చాలా బాగున్నాడు దశమంలో. అలాగే వ్యాపారకారకుడు బుధుడు మెయిన్ వ్యాపారకారకుడు ఎవరికైనా సరే. అలాంటి బుధుడు స్వస్థానంలో మిథునంలో ఉన్నాడు. సో వాడు ఎక్స్పాన్షన్కి వెళ్ళొచ్చు, అయితే కొత్త వ్యాపారం పెట్టచ్చు. ఉన్నది కూడా బాగా నడుస్తుంది. క్రెడిట్స్ ఇచ్చినా కూడా బాగానే నడుస్తుంది. సో అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకి. ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే బాగుంటుంది వీళ్ళకి? సో వీరు ప్రస్తుతం మటుకు అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించాలి. ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే అర్చన కానీ, అభిషేకం కానీ, కుంకుమార్చన కానీ ఏదైనా చేయిస్తే కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పుకోవాలి. గురుగారు, సింహరాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిహారాన్ని పాటించుకుంటే మరింత శుభయోగంగా ఉండబోతుందని? గురుగారు, కన్యా రాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండబోతుంది? తప్పకుండా అండి. కన్యారాశి అనగానే మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం మనకి కన్యారాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా గురు భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు. ఎందుకంటే వాళ్ళకి సాధారణంగా ఒక సంవత్సర కాలం అంతా అస్సలు బాగాలేదు. ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు ఉండడం వల్ల గురుబలం లేక సో ఇప్పుడు భాగ్యస్థానంలో వచ్చాడు. చాలా మంచి స్థానం భాగ్యస్థానం అనేది. భాగ్యాన్ని చేకూరుస్తాడు. సో వెహికల్ కొనచ్చు, అలాగే గోల్డ్ కొనచ్చు, అలాగే ఇంట్లో కొత్త వస్తువు కొనచ్చు, అలాగే 4 వీలర్ కూడా కొనచ్చు. అలాగే అవివాహితుల వివాహం, సంతానం లేని వాడి సంతానం, నిరుద్యోగుల ఉద్యోగం ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ద్వారా కానీ ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ వస్తాయి. సో ఎన్ని రకాలుగా అయితే శుభాలు జరగాలి అవన్నీ కూడా కన్యారాశి వారికి జరుగుతాయి. కొంచెం స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఉంటుంది. అది ఎందుకంటే రాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి అనవసరమైన ఆలోచన, అధైర్యం, భయం ఇవన్నీ కూడా కొంచెం ఉంటాయి. కానీ మిగతావన్నీ కూడా పనులు జరుగుతుంటాయి. ఒక్క కేతు అక్కడ రాశిలో ఉండడం, మనకి సప్తమ స్థానంలో రాహు ఉండడం చేత ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏడాది ఏప్రిల్తో తొలగిపోతాయండి. సో ఆటోమేటిక్గా ఇంకా చాలా బాగుంటుంది. ప్రస్తుతం మాట వీరికి రాహుకేతులు కొంచెం మిశ్రమంగా వారి యొక్క బలం, ఎందుకంటే చెప్పే ఛాయాగ్రహాలు అవి రెండు కూడా. సో ఆ కేతు మనకి చంద్రుడు ఉన్న చోట ఉండేప్పటికీ మన నీడ, మన ఏంటంటే మన ఎంత మంచివాళ్ళైనా మనం బయటికి కనిపించామన్నమాట. సో అవతల వాళ్ళు అనవసరమైన మాటలన్నీ మనం అనుకుంటూ ఉంటారు. హెల్ప్ చేయట్లేదు, ఇదివరకులా లేడు, లేకపోతే మారిపోయాడు, చిన్నదే అడిగాను చేయలేకపోతున్నాడు, అసలు గుర్తించట్లేదు, హలో అనట్లేదు, అలాంటివన్నీ అనవసరం అన్నీ జరుగుతుంటాయండి. సో అవన్నీ పట్టించుకోకుండా ఉంటే చాలు. సో వీరి మటుకు అత్యుత్తమంగా ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రస్తుతం గురుబలం చాలా బాగుంది కాబట్టి శుభకార్యాలు ఏదైనా సరే ఎన్నో ఏళ్ళ నుంచి మనం అనుకుంటూ ఉంటాం ఒక శుభకార్యం చేయాలి ఇంట్లో అని. అయితే వివాహం విషయం కానివ్వండి, సంతానం కలగడం విషయం కానివ్వండి, అయితే ఆర్థికంగా కానివ్వండి, ఒక ప్రమోషన్ కానివ్వండి, ఫారెన్ విజిట్ కానివ్వండి, విద్యార్థులు అయితే కనుక మంచి సీట్ సంపాదించడం, ర్యాంకు, అడ్మిషన్ సంపాదించడం ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఎప్పటి నుంచో గోల్డ్ కొందాం అనుకుంటారు, అలాగే వాహనం 2 వీలర్ అవ్వచ్చు, 4 వీలర్ అవ్వచ్చు, అలాంటి ఎలాంటి శుభకార్యాలు అనుకున్నా కూడా ఖచ్చితంగా అవుతుంది. ఇది కాకుండా తీర్థ 9th హౌస్ ఏంటంటే పూర్వజన్మ పుణ్యం ఉంది, ప్లస్ దైవానికి సంబంధించింది కూడా. సో ఆధ్యాత్మికత ఇవంతా కూడా 9th హౌస్. అలాంటి స్థానంలో గురువు ఉన్నందుకు ఏంటంటే తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేస్తారు, గురువుని దర్శిస్తారు, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. అలాగే ఆరోగ్య విషయం తీసుకున్నా కూడా శని 6వ స్థానంలో ఉన్నాడు. ఆరోగ్యం, ఆయుష్ బాగుంటుంది, ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు బాగుంటుంది, గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే శని వృత్తికారకుడు, ఉద్యోగకారకుడు కాబట్టి ఉద్యోగస్తులకి బాగుంటుంది, నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కూడా వస్తుంది. సో ప్రొఫెషనల్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా చూసుకుంటే 90% బాగుందండి. సో మరి వివాహం అయ్యేందుకు ఎటువంటి అవకాశం ఉంటుంది మనకి? వివాహం ఖచ్చితంగా అవుతుంది. అంటే ఇప్పుడు మటుకు మనకి మే, జూన్, జూలై 3 నెలలు మూడం కాబట్టి లేవు. మళ్ళీ ఆగస్ట్ 1st వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి ముహూర్తాలు. కాబట్టి ఈ లోపల చూపులు అవ్వచ్చు, మాటలు అవ్వచ్చు, మన అమ్మాయి అని అనుకోవచ్చు. సో ఒక క్లారిటీ అయితే ఈ 3 నెలల్లో ఖచ్చితంగా వస్తుంది. సో ఖచ్చితంగా మీరు మటు గట్టి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి ఖచ్చితంగా గురుబలం, దైవబలం చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు వివాహం అవుతుంది ఈ సంవత్సరం. సో మీరు గట్టి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇదివరకు కూడా చెప్పుకున్నాం మనం, ఏదైనా సరే మనస్ఫూర్తిగా వాళ్ళు రెడీగా ఉన్న రోజే వివాహం అవుతుంది. ఎన్నిసార్లు గురుబలం వచ్చినా కూడా వాళ్ళు రెడీగా లేకపోయినా
నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదన్నా లేకపోతే నేను ఇప్పుడు చేసుకోవాలని అనిపించకపోతే కూడా ఖచ్చితంగా అవ్వదు. వాళ్ళకి 100% నేను చేసుకోవాలి, నేను రెడీగా ఉన్నాను, నాకు ఇంట్రెస్ట్గా ఉంది అని అనుకున్న రోజు అంటే ఖచ్చితంగా గురుబలం తోడైన రోజు ఆ ఏడాది అవుతుందండి. గృహ నిర్మాణ యోగం ఎలా ఉంది మేడం? గురువు కూడా మన రాశి నుంచి చతుర్థ స్థానం లేదంటే భాగ్యస్థానంలో వచ్చినప్పుడు ఆ సంవత్సరం కాలం లోపల ఖచ్చితంగా గృహయోగం ఉంటుంది. కాబట్టి ఈ ఇప్పుడు 9 అంటారా? 4వ స్థానం 9వ స్థానం అంటే కుంభరాశి వారికి 4వ స్థానం, కన్యారాశి వారికి భాగ్యస్థానం 9th హౌస్. కాబట్టి కన్యారాశి వారికి ఖచ్చితంగా స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ఏడాది కాలంలో ఎప్పుడైనా సరే కానీ మీరు మీ మానవ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. సో ఖచ్చితంగా వస్తుంది. అంటే లోన్ ఇదివరకు రాలేదు, సో ఇప్పుడు లోన్ వస్తుంది, శాలరీ పెరుగుతుంది, ఈఎంఐ కూడా మనకు తక్కువ అవుతుంది, అలా అన్నీ కూడా మాట. లేదంటే ఆల్రెడీ వీళ్ళకి ఏదో స్థలం ఉంది, లేదా ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, అది అమ్మితే కూడా మంచి రేట్ వచ్చే సమయం కూడా ఇప్పుడు అండి. సో దాంతో మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏదైనా సరే స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ ఏదైనా సరే కొనచ్చు లేదా అమ్మచ్చు. కొంటే మంచి రేట్ వస్తుంది, లేని వాళ్ళు మటుకు కొనచ్చు ఖచ్చితంగా. అంటే రాహుకేతువులు వీళ్ళకి బాగాలేదు కొంచెం అని చెప్తున్నారు కాబట్టి ఇంకా ఎటువంటి పరిహారాన్ని వాళ్ళకి పాటించుకుంటే మరింత యోగితాయుకంగా ఉంటుంది? ప్రస్తుతం కన్యారాశి వారికి కేతు అక్కడ రాశిలో ఉన్నారు కాబట్టి కన్యారాశిలోనే వినాయకుడిని ఎక్కువగా ఆరాధించాలి. ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకోవాలి. అలాగే వీలైతే ప్రతి బుధవారం వినాయకుడి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయాలి. వీలైతే కనుక గణపతి హోమం ఎక్కడైనా చేస్తుంటే దాన్ని టికెట్ మనం కొనడం, సామూహికంగా చేస్తున్నా కొనడం, లేదంటే మనమే ఒకసారి చేయించుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ నుంచి ఎలాగో మళ్ళీ రాహుకేతులు మారిపోతారు. సో అప్పటి నుంచి ఇంకా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మటుకు వీరికి పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు. గురుగారు, కన్యారాశి వారికి జూన్ మాసంలోని గ్రహ స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వాహనం, వివాహం, విదేశీయానం, గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ను పొందవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.